నిరాశ్రయులకు నీవే నిత్యాశ్రయమై నిరాశల నీడను తొలగించెదవు. నిరాశ్రయులకు నీవే నిత్యాశ్రయమై నిరాశల నీడను తొలగించెదవు. విస్తారమైన నీ కృపతో నింపి నిస్సారమైన బ్రతుకును మార్చెదవు. విస్తారమైన నీ కృపతో నింపి నిస్సారమైన బ్రతుకును మార్చెదవు. విజయోత్సవముతో ఊరేగించెదవు. నీకు సాధ్యము కానిది ఏదైనా కలదా? సహాయకుడా, నిత్య స్తోత్రార్హుడా, ప్రభాకరుడా, బహుబలవంతుడా, సత్యవంతుడా, మహాపరిశుద్ధుడా, ఆరాధనకు యోగ్యుడా, అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా, ఇశ్రాయేలు కాపరి, బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా? ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఈ క్లుప్త సందేశాల ద్వారా ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడుతున్నారని విశ్వసిస్తున్నాను. ప్రభుకి కృతజ్ఞతా స్తుతి చెల్లిస్తున్నాను. ఈ సందేశాలు మీకు ఆశీర్వదకరంగా ఉంటే మీరు అనేకులకి చేరువ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అనేకులకు దీవెనకరంగాను మీకు దీవెనకరంగాను ఉండేటట్లు మీ ప్రార్థన సహకారం కూడా మీరు మాకు అందించండి. ప్రతిదినం ఈ సందేశాలు మీకు చేరువై మిమ్మల్ని ప్రభువుకు చేరువ చేస్తాయని విశ్వసిస్తూ ప్రభు సహాయాన్ని కోరుకుంటున్నాను. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక అనుభవాన్ని నేను మీ ఎదుట పెడుతున్నాను. సహజంగా మనకు ఏదైనా మనకు నచ్చినప్పుడు మెచ్చినప్పుడు వాటిల్ని అన్వయించడానికి అనుసరించడానికి ఇష్టపడతాం. ఎవరైనా ఏదైనా ఒక ఆరోగ్య విషయం ఒక ఆలోచన సలహా చెప్పారనుకోండి, దానిని వెంటనే అనుసరణలోకి తీసుకొచ్చుకుంటాం, ఆచరణలోకి తీసుకొచ్చుకుంటాం. మనం కూడా ఇలా చేయొచ్చు కదా, మనం కూడా వీళ్ళలాగానే మనం ప్రవర్తించవచ్చు కదా అనేది తెలియకుండానే మనలో ఆ పరివర్తన కలుగుతుంది. అయితే అనుసరించవలసినవి కొన్ని ఉంటాయి, అనుసరించకూడనివి కొన్ని ఉంటాయి. అవి మనం విశ్లేషించి వాటిల్లో మనం పరీక్షించి వాటిని మనం అనుసరించాలి. వాళ్ళేదో చేస్తున్నారు, వీళ్ళేదో చేస్తున్నారు, వీళ్ళకి ఇంత ఆదాయం కలిగింది, వాళ్ళకి అంత ఆశీర్వాదం కలిగింది అని వాటిని మనం చేయడం సబబు కాదు అనేది ఆలోచించాలి. మనకై ఇది ఎంతవరకు మనకు క్షేమకరమైనది అనేది యోచించి ఆలోచించి అడుగు వేస్తేనే గొప్ప దీవెన మనకు కలుగుతుందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనం అనుసరించవలసినవి కొన్ని పరిశుద్ధ గ్రంథంలో నేను మీకు చూపిస్తాను. 119వ కీర్తన 22వ వాక్యంలో ఈ మాట నేను చదువుతున్నానండి. నేను నీ శాసనములను అనుసరించుచున్నాను, నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపుము. ఇక్కడ చూడండి, మనం అనుసరించవలసిన ఒక చక్కటి అనుభవం ఏంటంటే, నీ శాసనములను అనుసరించుచున్నాను. శాసనము అనగా దేవుని వాక్యం, దేవుని మాట, దేవుని ఆజ్ఞ. మనం అనుసరించవలసింది ఎవరో మాటలు కాదు, ఎవరో ఆలోచనలు కాదు, ఎవరో తలంపులు కాదు.
ఉండొచ్చు, మనకు అధికారులు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, ఆప్తులు ఉండవచ్చు, ఆత్మీయులు ఉండవచ్చు, ఆలోచనలకర్త అందరూ ఉండొచ్చు. కానీ దేవుని వాక్యము యొక్క స్థితి వేరు కదా, దేవుని వాక్యము యొక్క బలము వేరు కదా, దేవుని వాక్యము యొక్క దృష్టి వేరు కదా. వాక్యం ఎప్పుడు మనల్ని విజయవంతంగానే నడిపిస్తుంది, వాక్యం ఎప్పుడు మనకు శక్తిగానే నిలబడుతుంది, వాక్యం ఎప్పుడు మనకు జీవమై నిలుస్తుంది. గనుక మనం అనుసరించవలసింది దేవుని వాక్యాన్ని. మీకు బాగా తెలిసిన ఒక చిన్న చరిత్ర. దావీదు నిబంధన మందసాన్ని తమ ఊరికి, తమ పురానికి తీసుకుని వెళ్ళాలనుకొని ఆశించాడు. చెడ్డదేమి కాదు, మంచిదే. సర్వలోకనాథుని నిబంధన మందసం నా పురములో ఉండాలని కోరుకోవడం ఎంత ఘనమో. కానీ ఆ నిబంధన మందసాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు ఒక చేదైన అనుభవం పొడచూపింది. ఒక మనిషి, ఒక వ్యక్తి చావుకి కారణమైంది. ఆ చేదుని భరించలేకపోయారు. అయినా ఈ గొప్ప దైవ కార్యంలో ఆ చేదు అనుభవం ఎందుకు చోటు చేసుకుంది? మనుషుల ఆలోచనలు, మనుషుల తలంపులు మనకు సుందరంగానే ఉంటాయి, వినడానికి సంపుగానే ఉంటాయి, అవి చాలా సులువుగానే ఉన్నట్లుగా కనబడుతాయి. కానీ దైవత్వానికి, దైవ విలువలకు మనల్ని ఎంత దూరం చేసేస్తాయి అనేది దావీదు చరిత్ర మనకు గొడ్డలు పెట్టు. ఆత్మీయంగానే ఆలోచించాడు, ఆత్మీయంగానే ఆశించాడు. సర్వలోకనాథుని నిబంధన మనసు నా ఇంట లేకపోతే నా పురములో ఉండాలని ఆశించడం దైవకార్యమే కదా. కానీ జరిగిన చిన్న పొరపాటు ఎక్కడ? అనుసరించవలసిన దైవ వాక్యాన్ని, దైవ పద్ధతిని అనుసరించలేదు. మనుషుల పద్ధతులు, మనుషుల ఆలోచనలు ఇలాగే ఉంటాయండి. దావీదు జీవితంలో మాయన మచ్చగా మారిపోయింది, నిలిచిపోయింది. దావీదు కూడా ఆలోచనలో పడ్డాడు. ఎందుకు జరిగింది ఇలాగా, ఎందుకు జరిగింది ఇలాగా? నిజమే, మనం అనుసరించవలసిన ఆ దైవ వాక్కుని, శాసనములను, దేవుని వాక్యము శాసనం అనేది ఎప్పుడు దేవునికి మనల్ని దూరం చేసేది కాదండి. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఆ దేవుని వాక్యం, ఆయన శాసనాలు మనకు శక్తిని, బలాన్ని ఇచ్చి, ఓర్పును, నేర్పును కలిగించి మనం నడవవలసిన త్రోవలో మనల్ని నడిపించేవి శాసనాలు. కనుక మొదటిగా మనం ఏదైనా ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా ఏ విషయంలోనైనా మనం దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళాలి. దేవుని వాక్యం చేతి పట్టుకోవాలి. దేవుని వాక్యంతో అడుగులు వేయడం నేర్చుకోవాలి. ఆనాడు మనకు ఇక్కడ వ్రాయబడిన మాట, నిందయు తిరస్కారం రాకుండా నన్ను తప్పించుము. ఇలాంటి చేదైన వాటికి మనం దూరంగా ఉండొచ్చు. కనుక మొదట దేవుని వాక్యాన్ని మనం అనుసరించాలనేది మనలో కలగవలసిన పరివర్తన. మరొక విషయాన్ని నేను మీకు సామెతల గ్రంథం 21వ అధ్యాయం 21వ వాక్యంలో వ్రాయబడిన మాటను చదివి వినిపిస్తాను. నీతిని, కృపను అనుసరించువాడు జీవమును, నీతిని, ఘనతను పొందును. చూసారండి, జీవమును, నీతిని, ఘనతను ఎవరు పొందేది? ఈ నీతిని, కృపను అనుసరించువాడు. ఏదో గొప్పవాళ్ళమైపోవాలని దేవునికి దూరమైన మార్గాల్లో వెళ్ళాల్సిన అవసరం లేదండి. నీతిని తప్పి మనం నడిపించబడవలసిన అవసరం లేదండి. నేను ఇలా అంటున్నానని దయతో మీరు నొచ్చుకోవద్దు. నీతి తప్పిన ప్రవర్తన దేనికి? ఘనతకి. మీకు అర్థమవడానికి ఒక చిన్న మాట చెప్తాను. ఒక యవనస్తుడు యేసన్న గారిని ఈ రోడ్లో ఒక షాప్ తీసుకున్నానండి, మీరు చిన్న ప్రార్థన చేస్తే ఆ షాప్ ప్రారంభించుకుంటాను. యేసన్న గారు మీటింగ్కి వెళుతూ సరే పదా, ఇక్కడే అంటున్నావు కదా, అలాగే వెళ్ళిది ప్రార్థన చేసి వెళ్దాం పదా అని వెళితే అది బ్రాందీ షాప్ అంటండి. ఆ షాప్ దగ్గర వెళ్ళిన తర్వాత అన్న హవాక్కయ్యాడట. అరే బాబు, ఏ షాప్ అది? బ్రాందీ షాప్ అండి. నీకు వ్యాపారం చేయాలంటే ఇంకేం వ్యాపారాలు దొరకలేదంటారా? అంటే నేను చాలా అప్పుల్లో ఉన్నానండి, ఈ వ్యాపారం అయితే రాబడి ఎక్కువ ఉంటుంది కనుక లాభం ఎక్కువ ఉంటుందని ఈ వ్యాపారం. దేవుని వాక్యం అంటుంది, నీవు ఘనత కొరకై
లేక నీ రాబడి కొరకై ఇలా నీతికి విరోధమైన కార్యాలు చేయాల్సిన అవసరం లేదు. కష్టమైన నష్టమైన నీతిని అనుసరించగలిగితే, ఆ నీతిని ధరించుకోగలిగితే, నీతియుక్తమైన నడవడిని కలిగి ఉండగలిగితే, ఈ నీతి నీకు ఘనతను జీవమును ప్రసాదిస్తుంది. ఏది అనుసరిస్తున్నామో ఏది అనుసరించకూడదనేది మనకు తెలియాలి కదా. కొంతమంది అమ్మంటే నీతిగా నిజాయితీగా యథార్థంగా బ్రతికితే లోకంలో మనకేమి కలగదండి. ఏం కలగాలి? లోకంలో మనకేమి ఆశీర్వాదంగా రాదండి. నీతికి రోజులు లేవండి. ఇలాంటి వ్యర్థమైన అర్థం లేని మాటలు మాట్లాడుతుంటారండి. నీతి నిత్యము నిలిచేది, నీతి కిరీటమై ఉండేది, నీతి మనకు బహుమానాన్ని తీసుకుని వచ్చేది, మనల్ని ఘనతాస్పదంగా ఉంచేది నీతి. ఎన్ని విపత్తులే వచ్చినా, ఎన్ని కష్ట నష్టాలే కలిగినా, ఇరుకైన చోట మనం నిలబడవలసి వచ్చినా మనం విడువక చేత పట్టుకొనవలసింది నీతి. ఈ నీతిని అనుసరించువాడు ఘనతను పొందుతాడు, జీవమును పొందుతాడని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాము. మనం ప్రార్థించవలసింది కూడా అదే. నీతి మార్గమున నన్ను నడిపించు నాయన, నీతివంతునుగా నన్ను తీర్చిదిద్దు, నన్ను ముద్రించు. ఈ నీతిని అనుసరించువానుగా నేను ఘనతాస్పదంగా ఉండడానికి కృప చూపమని మనం కోరుకోవాలి, ప్రార్థించాలి. నేను 2 విషయాలు మీతో చెప్పాను. శాసనములను అనుసరించాలి, 2 నీతిని అనుసరించాలి, కృపను అనుసరించాలి. ఇక 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ సామెతల గ్రంథంలోనే 12వ అధ్యాయం 11వ వాక్యం చదువుతున్నాను. తన భూమిని సేద్యపరుచుకున్న వానికి ఆహారం సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. కాస్త ఈ మాట మనకు బాధకరంగా ఉన్నప్పటికీ మనం జాగ్రత్త పడడానికి ఈ వాక్యాన్ని మీ ఎదుట పెడుతున్నాను. వ్యర్థమైన వాటిని అనుసరించడం, నేను మొదటే చెప్పాను, ఈ వివేకం మనకుండాలి. ఏది మనం అనుసరించవలసింది, ఏది మనం అనుసరింప తగనిది అనేది. వ్యర్థమైన వాటిని అనుసరించడం ఏంటి? వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టడం ఏంటి? ఈ వ్యర్థమైన వాటిల్ని మనం ముందుంచుకొని వాటిల్లో మనం ఏదో దొరుకుతుందని మనం ప్రయాసపడడం ఏంటి? ఈరోజు కొంతమందికి ఈ వివేకం లేక వాళ్ళ మనసు ధోరణి, వాళ్ళ దృష్టి అంతయు కూడా వ్యర్థమైన వాటి అందేనండి. చెప్పినా వినరు. లేదు బ్రదర్, అది అవసరం లేదు మనకు, అది మనకు ఉపయోగపడదు అన్నామనుకోండి, ఒప్పుకోరు. వాళ్ళకి అదే కావాలి, వాళ్ళకి అదే ఉండాలండి. దీనివల్ల మనకు ప్రతిఫలం కలగదు, దీనివల్ల ప్రయోజనం లేదు, ఇది దేవునికి ఇష్టకరమైనది కాదు అని వివేచించరండి, యోచించరండి. సౌలు ఉన్నాడు, దేవుడేం చెప్పాడు? ఆ అమాలేకీయుల్ని హతం చేయి, ఆ అమాలేకీయుల యొక్క ఆత్మను మట్టి చెయ్యాలి, కనుక అమాలేకీయుల్ని హతం చేయవయ్యా అని ఒక గురుతర బాధ్యతనిచ్చి పంపించాడు. చెప్పిన మాట వినకుండా, చెప్పింది గ్రహించకుండా ఈయన బలులు అర్పించడానికని చెప్పి బక్కాట్లన్నిటిని చంపాడు, బలమైన వాటిని తెచ్చుకొచ్చుకున్నాడు. బక్కగా ఉన్న వాటిలన్నింటిని చంపేశాడండి, బలంగా ఉన్నట్లన్నింటిని తెచ్చుకున్నాడండి, ఇంటి పెట్టుకొని ఉన్నాడండి. దేవునికి తెలియకుండా ఉంటుందా? సమూయేలు ప్రవక్త వచ్చి అడిగాడు సౌలుని, ఏంటి సౌలు నువ్వు చేసిన పని అంటే? నీ దేవునికి నేను బలర్పించడానికి తీసుకుని వచ్చానండి. ఏది ముఖ్యం? నువ్వు మాట వినుట శ్రేష్టమా, నువ్వు బలులు అర్పించుట శ్రేష్టమా? ఏది శ్రేష్టమైనది, ఏది అల్పమైనది, ఏది అర్థమైనది, ఏది వ్యర్థమైనది తెలియట్లేదు. నీ దేవునికి బలర్పించడానికి అన్నప్పుడు సమూయేలు ప్రవక్త అన్నాడు, వ్యర్థం కదా. ఆయన చెప్పిన మాటను వినకుండా, ఆయనకు లోపడకుండా
చేయవలసిన దాన్ని ప్రక్కన పెట్టి నీవేదో కొత్త ప్రక్రియ చేయడం ఏం ప్రయోజనమయ్యా? ఇలాంటి అనుభవాలు మనలో కూడా పొడ చూపుతుంటాయి. వ్యర్థమైన వాటిని అనుసరించడం, వ్యర్థమైన వాటికి పెద్దపీట వేయడు. దానివల్ల మనకేమీ ఆశీర్వాదం రాదండి. దాని మూలన మనకేమీ ఘనత రాదండి. ప్రయోజనకరమైన వాటి మీద మనసు పెట్టాలి, వాటిని అనుసరించాలి. అది మనకు దీవెన, ఆశీర్వాదం కూడా. నేను 3 విషయాలు మీతో చెప్తూ వచ్చాను. ఒకటి, మనం ఆయన శాసనములను అనుసరించిన వారమైతే క్షేమం కలుగుతుంది. మనం ఆయన నీతిని, కృపను అనుసరించే వారమైతే మనకు ఘనత కలుగుతుంది. మనం వ్యర్థమైన వాటిని అనుసరించకపోయిన ఎడల మనకు సమృద్ధి కలుగుతుంది, దీవెన కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలనైనా. ఇదిగో ఈవేళ మేము దేనిని అనుసరించవలనో మా ఎదుట పెట్టాం. ఆ రీతిగా అడుగులు వేయడానికి సహాయం చేయండి. వివేకమును, జ్ఞాన సంపదను మీరు మాకు అనుగ్రహించి మా చేతులు పట్టి వెన్నుతట్టి నడిపించమని మీకు మమ్మల్ని మేముగా ఆపాదమస్తకం అంకితం చేసుకుంటూ మీరే మాకు నాయకుడవై ముందు నిలిచి మమ్మల్ని దీవించి బలపరిచి నడిపించమని, ఈ మాటలు వింటున్న ఒక్కొక్కరికి మంచి జ్ఞాన సంపదని మీరు ప్రసాదించి అనుసరించవలసిన వాటిని అనుసరించి కృపను అనుగ్రహించి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఈ దినమంత విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.